యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవిందా, నిత్య పూజలు చేస్తున్నాను, నిన్నే వేడుకుంటున్నాను. నా ఇంట్లోనూ కళ్యాణాలు కానిచ్చు గోవిందా. ఈయన తయారయ్యారా? ప్రసాద్, మిలిటరీ ప్రసాద్. ఇప్పుడు సెక్యూరిటీ ప్రసాద్ అయ్యారు గోవిందా. మర్చిపోయి మార్చి వేసుకున్నట్టున్నారు, మార్చండి. ఈరోజు డ్యూటీకి వెళ్ళట్లేదు రాణమ్మా. ఏ? ఈరోజు రిపబ్లిక్ డే కదా. నాలాగా రిటైర్డ్ అయిన ఎక్స్ ఎంప్లాయీస్కి ప్రతి సంవత్సరం పరేడ్ గ్రౌండ్లో సన్మానం చేస్తారు. అక్కడికి వెళ్తున్నాను. నలుగురు ఆడపిల్లల్ని కన్నావయ్యా. కొట్ట ఆదాయం అంతంత మాత్రమే. ₹1 కాని 1 సెంటు భూమి గాని వెనకేసింది లేదు. సామాన్లు తీసుకెళ్ళింది. మయూఖయుగళ మధుసూదన మదన మహిమ గిరివాహన. త్వరగా సిస్టర్, త్వరగా లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేసావు. టైంకి చేర్చవా ప్లీజ్? డోంట్ వరీ బ్రదర్, మీ బండి మీకు హ్యాండ్ ఇచ్చినట్టు నా బండి నాకు హ్యాండ్ ఇవ్వదు. డోంట్ ఫియర్. అంటే సిస్టర్, అది నేను మండపానికి వెళ్ళడం లేట్ అయితే నా గురించి కంగారు పడతారేమో అని. సమయాలు గడియలు అవపోసన పట్టిన దాన్ని. మీ అవసరం ఎప్పుడుంటుందో తెలీదా? ఇటు రైట్ అటు లెఫ్ట్ కొట్టానంటే వచ్చేస్తుంది. అవునా? అయితే ఓకే. ఇక్కడే. థ్యాంక్ యూ సిస్టర్. ముందే తెలిస్తే మీ శుభం స్టోర్స్లోనే నా పెళ్లి సామాన్లన్నీ కొనేవాడిని. బై ది వే, యువర్ గుడ్ నేమ్? కృష్ణప్రియ. నైస్ నేమ్. నీ మేలు మర్చిపోలేను సిస్టర్. నా మేలు కాదు, వేసిన 3 ముళ్ళు 7 అడుగులు అని కాకుండా ఆ బంధానికి విలువివ్వండి, కడదాకా కాపాడండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. శుభస్య శీఘ్రం. నాది 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 నాదని చెప్పానా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! శివప్రియ, హరిప్రియ, ఆపండి మీ గొడవ. చూడమ్మా, చెల్లి సోప్ నాది అంటుంది. చూడమ్మా, అత్త ఇవ్వనంటుంది. గోవిందా, ఇప్పుడేంటి?
ఇద్దరికీ కావాలి అంతేగా ఇటివ్వండి. హ్మ్. ఇంకో సోప్ కొంటావా అమ్మా? ఆ కొంటానే 6 నెలలు అయ్యాక. మరి మా ఇద్దరికి ఎలా ఇస్తావు? ఇలాగా. హ్మ్. 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 అమ్మా అమ్మా నలుగురు ఆడపిల్లలే సబ్బుకే గొడవలు పడతారా? ఇలానే పంచుకోవాలి. పోండి. లో బడ్జెట్ సంసారాల్లో ఇన్నుంటాయి అనేవాళ్ళు మీకే ఉంటాయి అంటారు. సుజాత మీరా? ఏంటి విశేషం? అమ్మాయికి పెళ్లి కుదిరింది రానమ్మా. ఓ ఏ సంబంధం సెట్ అవ్వలేదన్నారుగా, కుదిరేసింది. చాలా మంచి సంబంధం. పెళ్లికి కావలసిన సామాన్లన్నీ లిస్టు రాశాము. మీ చేతులతో జరిగితే శుభం జరుగుతుందని వచ్చాము. ఆ లిస్ట్ ఇవ్వండి. దాందే ఉంది. శుభస్య శీఘ్రం. అవునండి, మీ పెద్దమ్మాయికి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు కదా? గోవిందా ఎందుకు కుదరట్లేదు? రేపే విష్ణుప్రియకి పెళ్లి చూపులు. చాలా మంచి సంబంధం. ఎంత మంచిదో చెప్పలేను. మా అమ్మాయి ఫోటో చూడగానే తననే చేసుకుంటానని ఆ అబ్బాయి ఒంటికాల మీద నిలబడ్డాడంటే. ఓ, అన్ని పెళ్లిళ్లకు శుభం జరుగుతుందని మీ దగ్గరికి వస్తారు. ఇక మీ ఇంట్లోనే పెళ్ళంటే ఏ ఆటంకమూ ఉండదు. అంతే కదా సుజాత? సరే సుజాత, లిస్ట్ అంతా ప్యాక్ చేసి శుభ సమయంలో పంపిస్తాను. వెళ్ళొస్తాం. మంచిది. అయ్యో, నా కూతురికి రేపు పెళ్లి చూపులు. త్వరలో పెళ్లి. రాణమ్మా, ఏం తాళింపు పెట్టి మాడుస్తున్నావు? ఎంత పొగొస్తుంది? అమ్మా విష్ణు, విష్ణు, విష్ణు మంటే. అయ్యో, విష్ణు విష్ణు మంటే. లే అక్క. విష్ణు, అయ్యయ్యో ఆర్పువయ్యా. అయ్యో అమ్మ, ఆర్పువయ్యా. గోవిందా, ఎంత ప్రమాదం తప్పింది. నీకేమైనా అయ్యుంటే జీవితాంతం కుమిలిపోయి ఉండేవాళ్ళం కదా. పెళ్లి చూపులనగానే ఇలా అయిందే. గోవిందా, ఇది దేనికి సంకేతం? నా బిడ్డకేం కాకుండా కాపాడు గోవిందా. గోవిందా. ఏం కాదులే రాణమ్మా. విష్ణువుకి పెళ్లి చూపులని అందరికీ చెబుతున్నావు కదా. వీళ్ళకంత మంచి సంబంధం వచ్చేసిందా అని దిష్టి పెడుతున్నారు. అదేం బుద్ధంట? మనకు అలాంటి బుద్ధులు లేవు కాబట్టి అందుకే ఏం కాలేదు. ఇంకేం కాదు కదయ్యా. దిష్టి పోయింది రాణమ్మా. నువ్వు రాణమ్మలా ఉండు, వదిలే. అయినా వెళ్ళేటప్పుడు స్టవ్ ఆపమని చెప్పాను కదా విష్ణు. మిషన్ పెట్టుకోలేదా తల్లి?
మిషన్ లేదు నాన్న, పని చేయట్లేదు. చెల్లి తీసుకెళ్ళింది. అవునా? ఆ, నా చెవిటితనం రేపు నాకు జరిగే పెళ్లి చూపులకు అడ్డం కాకూడదు. ఇంట్లో వాళ్లకు నేను భారం కాకూడదు. కృష్ణప్రియ గారు బాగున్నారా? మిషనే బాలేదు. అవునా? పోనీ కొత్తది కొంటారా? ఎప్పుడు కొనాలో మాకు తెలుసు కానీ రిపేర్ చేయి. వేయవుద్దండి. వెయ్యా? వైర్ ఏదో లూజ్ అయి ఉంటుంది, సరి చేస్తే సరిపోతుంది. ఓ 50 తీసుకోండి. బాబోయ్ చాలా ఎక్కువ. ఒక పని చేయండి, ఆ వైర్ ఏదో మీరే సరి చేసుకోండి, ఆ 50 ఏదో మీకే మిగులుద్ది, తీసుకోండి. నా అవసరమని తెలిసి నాతో ఆడుకుంటున్నాడు. కాస్త చూసి తీసుకోవయ్యా. 1500 అవుతుంది కృష్ణప్రియ గారు. మీరు మాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక 500 తగ్గించి 1000 రూపాయలు చెప్తున్నాను. అంతకు మించి ₹1 కూడా తగ్గనండి. పైగా దీన్ని రిపేర్ చేయడం చాలా కష్టం తెలుసా? రేపు అసలే అక్కకి పెళ్లి చూపులు. ఇది లేకపోతే ఎలాగా? ఏమంటారు? సరే, ఈ సామాన్లకు వచ్చే వెయ్యి ఇటే పోతుంది. వచ్చిన ఆదాయం దాచిందే లేదు. ఏదో ఖర్చు వస్తూనే ఉంది. వేరే ఏదైనా పనిలో జాయిన్ అవ్వకపోతే కష్టం. ఏ పనైనా పర్వాలేదు. వాంటెడ్ సేల్స్ గర్ల్స్. ఇది నాకు వాంటెడ్. పెద్ద షోరూమే, శాలరీ కూడా ఎక్కువే ఇస్తారు. పెళ్లి వాళ్ళ సామాన్లు ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు ఒక ట్రైల్ వేసి జాబ్ సంపాదిద్దాం. ఇక్కడ మెయిన్ పర్సన్ ఎవరండి? నేనే మేడం, ఐఎమ్ రావ్. నాకు రానిదంటూ ఏమీ లేదు బాబాయ్. బాబాయా? ఏంటో చూడగానే ఆప్తుల్లా కనిపించారు. ఆప్యాయంగా బాబాయ్ అని పిలవాలనిపించింది. పర్వాలేదమ్మా, ఎలా అయినా పిలుచుకోండి. ఐఎమ్ కృష్ణప్రియ. కృష్ణ అని పిలవచ్చు. ఓకే మేడం, మీకేం కావాలి? జాబ్ కావాలి బాబాయ్. పని కోసం వచ్చావమ్మా? నువ్వింకా ఏదో ఐ రేంజ్ లో కొంటానికి వచ్చావు అనుకున్నాను. దాందే ఉంది బాబాయ్. వచ్చిన వాళ్లతో మామూలుగా కొనిపించనుగా. శుభగడియాలు చూసుకుని రేపటి నుంచి వచ్చేస్తాను. శాలరీ ఎంత ఇస్తారు? కృష్ణమ్మ, నేను నీకింకా ఉద్యోగం ఇస్తానని చెప్పలేదు. ముహూర్తాలు గడియలు జీతాల దాకా వెళ్ళిపోయావు. వాంటెడ్ అని రాశారు కదా బాబాయ్. నేను బాగా చదువుకున్నాను. నువ్వెంత చదువుకున్నా మా స్టోర్ రూల్స్ ప్రకారం నీకు జాబ్ రావాలంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అందులో నువ్వు ప్రతిభ కనపరిస్తే అప్పుడు లోపల జాబ్ గురించి ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు జాబ్ బయట ఇస్తారా? ఒక నిమిషం అమ్మా. చూడమ్మా, ఏంటిది బాబాయ్? ఇందులో 500 పాంప్లెట్లు ఉన్నాయి. ప్రతి పాంప్లెట్ మీద నీ పేరు రాసి జనానికి పంచు. వాళ్ళొచ్చి మా స్టోర్ లో కొనుగోలు చేశారనుకో, నాకు జాబ్ వచ్చేస్తుందా? లేదమ్మా, ₹2 కమిషన్ ఇస్తాం పాంప్లెట్ కి. ఇలా చూసుకున్నా 500 పాంప్లెట్స్ కి 1000 రూపాయలు వస్తుంది. అనుకోకుండా అక్క మిషన్ కి వచ్చిన ఖర్చు కూడా వచ్చేస్తుంది. ముందీ పని చెయ్యి. పక్కన పడేసి పనిచేసానంటే మాత్రం డబ్బులు ఇవ్వను. ముందే చెప్తున్నా, నీ సిన్సియారిటీ నాకు కనపడాలి. కనపడుతుంది బాబాయ్, కష్టపడే తత్వం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇంకా రాలేదేంటి? వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ముహూర్తానికి వస్తావో లేదో అని తెగ టెన్షన్ పడిపోతున్నాను అనుకో. ఆగండి ఆగండి. ఏమైందమ్మా? మా దగ్గర తీసుకునేదే
శుభకార్యాలు శుభంగా జరగాలని. దుర్ముహూర్తంలో ఇస్తానా? హా, పోయింది. ఇప్పుడు తీసుకోవచ్చు. మీకు అన్ని మంచి గడియలే. చిన్నదానివైనా సెంటిమెంట్స్ ఎక్కువే. వాటిని అస్సలు తప్పనండి. నా సెంటిమెంట్సే నా విలువలు. డబ్బులు ఇస్తారా అండి? ఇవి ఇచ్చేసి వస్తారా? తీసుకోమ్మా. వస్తానమ్మా. ఇంకా పాంప్లెట్స్ పంచేది ఉంది. ఏ ఏరియాకి వెళ్ళాలి? ఏం మాట్లాడుతున్నావు సీను? అరే, పెళ్లికి వచ్చే బంధువులకి స్వాగతం పలకడానికి అత్తర్చల్లే అమ్మాయిల్ని ఇద్దరిని అడిగితే ఒక్కళ్ళు వచ్చారు. నీకు అర్థం కావట్లా. 500 మంది దాకా వస్తారు సీను. 500 పాంప్లెట్స్ కంప్లీట్ అయిపోతాయి. అమ్మా నాన్నలకి బీపీ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. ఛ, నాకే దొరుకుతారు. సార్, చెప్పమ్మా. మీ మాటలు వింటూ చూస్తున్నాను. చాలా బాధేసింది. అత్తరు జల్లి మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అయిపోగానే 500 ఇస్తాను. సరే అండి. లోపలికి రామ్మా. ఏం చేస్తున్నావు? పనే. ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయను. నమస్తే అండి. వెల్కమ్ మ్యామ్. అరే, ఈ పేపర్ ఏంటమ్మా? ఆర్జీ హోమ్ నీడ్స్ పాంప్లెట్ బామ్మా. ఆహా, మీ చీర కలర్ కాస్త ఎలిసినట్టు కనిపిస్తుందంటే మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ లేనట్టుంది. వాషింగ్ మెషిన్ లో వాష్ చేస్తే కలర్ పోదు బామ్మా. అలాగా? ఇంట్లో తుడిచి తుడిచి నా చేతులు నొప్పి పుడుతున్నాయమ్మా. అలాగే వాక్యూమ్ క్లీనర్ కూడా కొనాలనుకుంటున్నాను. వాషింగ్ మెషిన్ తో పాటు వాక్యూమ్ క్లీనర్ కూడా కొనేయండి. ఈ పాంప్లెట్ పడేయకుండా తప్పకుండా తీసుకువెళ్ళి చూపించండి. 10% మీకు డిస్కౌంట్ ఇస్తారు. అవునా? రేపే డిస్కౌంట్ ఆఖరి డేట్. అయితే వెళ్తానమ్మా. తప్పకుండా వెళ్ళండి బామ్మా. అమ్మయ్యా, బోనీ పాంప్లెట్ బాగుంది. అక్కకి రేపు పెళ్లి చూపులు అయిపోతే ఇలానే పెళ్లి జరుగుతుంది కదా. రేపు జరిగే పెళ్లి చూపులు అక్కను అర్థం చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండేవిగా ఉండాలి. ఏంటి, నీ పెళ్ళైనట్టు ఊహించుకుంటున్నావా? లేదన్నా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేవాడు రాకుండా ఉండడులేండి.
అల్లుడు గారు వచ్చారు. బండ్లు స్టార్ట్ చేయండి, బ్యాండ్లు వాయించండి. వచ్చారు. బావగారు వెల్కమ్ టు ఇండియా. అల్లుడు ఆగు ఆగవయ్యా. ఆగు. అరే ఏం చేస్తున్నారు? మర్యాద బావా. రేయ్ బావ సూట్ కేసు ఆగమ్మా. ఎవరమ్మా మీరందరూ? నేను మీ బావమర్తిని బావా. అక్క మండపంలో ఉంది. షూ తీసేస్తే కాళ్ళు కడిగేసి ఊరేగింపుగా మండపానికి వెళ్దాం. తాళి కట్టేద్దు గాని. ఏ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చారా? బావ బాగా జోకులేస్తున్నాడు. కొట్టేస్తాను. అమ్మో, ముహూర్తాలు లేవని ఆన్లైన్లో నిశ్చితార్థం చేశామని అల్లుడు గారికి కోపం అనుకుంటా. రేయ్ నేను మీ బావని కాదు. బ్లూ సూట్ లో వస్తారని చెప్పారు. నువ్వే మా అర్జున్ బావే. అది నేను కాదయ్యా. నాకు తెలుసులే అర్జున్ బావా. ఎక్స్క్యూజ్ మీ. ఏ పక్కవే రా బావా వెళ్దాం. హే ఐఎమ్ అర్జున్. ఏ ఉండవే నువ్వు అక్కడవే. రేయ్ వినండ్రా, అలా తోసేస్తావేంటి? తనే మీ బావ. నువ్వు మా బావా? ఎస్. బుర్ర తక్కువ ఎదవలారా. బ్లూ సూట్ వేసుకున్న వాళ్ళందరూ మీ బావ అంటే ఎలారా? అసలు పెళ్ళంటేనే దరిద్రం. మళ్ళీ ఆన్లైన్. మొహాలు కూడా సరిగా చూసుకుని చావరా? తిడతారేంటి సార్? మీరు చేసిన ఓవర్ యాక్షన్ కి కొట్టినా ఎవరు అడగకూడదు. ఈ పెళ్లి నీకు అవసరం అర్జున? అంటే ఇంట్లో నచ్చింది చేసుకోవాల్సి వస్తుంది. అమ్మాయి బాగుంటుంది బ్రో. బ్రదర్, ఇంట్లో నచ్చిందని చేసుకోవాల్సి వస్తుందని ఆ అమ్మాయి బాగుందని కంట్రోల్ తప్పితే నీ కంఫర్ట్ కోల్పోతావు. ఏం మాట్లాడుతున్నావు? మీరుండండి, నేను మాట్లాడతాను. బ్రో తను చాలా మంచిదని చెప్పారు బ్రో. 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమంటారు. అందులో ఇదే అతి పెద్ద అబద్ధం బ్రో. ఎస్ చెప్పారు. నువ్వు చూసావా? నువ్వు ఏం చూస్తావో తెలుసా? ఆ దరిద్రం వెనక ఏం చూస్తావో తెలుసా? 60 కేజీల అనుమానాన్ని నీ నెత్తిన పెట్టుకుని మోయడం చూస్తావు. వెయిట్ పెరగకుండా ఉంటుందా? మోయలేక చస్తావు. రేపటి ముద్దు మాటలే అప్పుడు ముద్దు దెబ్బల్లా మారతాయి. అమ్మో, నువ్వొక మాటన్నా నువ్వు హింసిస్తున్నావని చెప్పదు, ఏకంగా కొట్టావని అంటుంది. ఇప్పుడే తోసేసిన వాళ్ళు నిన్నప్పుడు బ్రతకనిస్తారా? ఏం కాదు బావా, నువ్వు మాట్లాడదామని చెప్పి వింటున్నావేంటి? నువ్వు బ్రో, నువ్వు చెప్పు బ్రో. బావా 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 బ్రో బ్రో నువ్వు చెప్పు బ్రో. విను అర్జున, ఆడదానికి 3 ముళ్ళు వేసి మునిగావో వేసిన ఒక్కో ముడి విప్పలేని చిక్కుముడవుతుంది. నీ మెడకే బిగుసుకుపోతుంది. గిలగిలలాడిపోతావు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, అదొక మంట. మాడిపోతావు. ఇప్పుడు మేల్కోకపోతే నీ సగభాగం అనేది తర్వాత మొత్తం నేనే అంటుంది. నీ ఐడెంటిటీయే నీకుండదు. పెళ్ళనేది విషపురుగు. రోజు నిన్ను కుట్టి 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 పోతావు. అర్జున, పెళ్ళైన కొత్తలో బానే ఉంటుంది. వారం వంటింట్లోనే ఉంటుంది. తర్వాతంతా నువ్వే ఉంటావు. ఇంట్లో ఎన్ని మిషన్లున్నా నువ్వే పని మిషన్ అయిపోతావు. పెళ్ళనే 2 అక్షరాలకి నీ డైరీలో నీవనే 4 తీపి గుర్తులే రాసుకోవడానికి అక్షరాలే లేకుండా చేసుకుంటావా? పెళ్ళనే మహమ్మారితో నీ స్వేచ్ఛను కోల్పోతావా? లేదు అర్జున, గ్లాసెడు పాల కోసం, కాసిన్ని మురిపాల కోసం నీ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటావా? రాసి పెట్టుకో, పెళ్లి చేసుకుంటే ఇదంతా జరుగుతుంది. పెళ్లి అవసరమా అర్జున? బ్రో అన్నావని చెప్పా. అటు కార్ ఎక్కుతావో రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతావో నీ ఇష్టం. ఇంత క్లారిటీగా చెప్పాక కార్ ఎక్కుతానా? వెయిట్ చేసినా సరే ఫ్లైట్ ఎక్కుతా. నాకు వైఫ్ వద్దు, నా లైఫే నాకు కావాలి. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బావా అల్లుడు, అమ్మో నాకు పెళ్ళొద్దు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటయ్యా నువ్వు? పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిని చెరగొట్టు పంపించేస్తావా?
కాపాడాను. నీకు పెళ్లి కాకుండా ఉంటుందా? ఎక్కడో పుట్టే ఉంటుందిలే. నీకు చుక్కలు చూపిస్తుంది. రేయ్, నేను పెళ్లికే విలన్ని, నాకు పెళ్ళా? నో వే. ఆ రూపం నా ముందుకే రాదు. నాకు చెండాలంతోనే మొదలైంది. దాని గురించి ఆలోచించి యాంగ్జైటీ అవ్వకూడదు అనుకుంటే అదే వచ్చి ఎక్కిళ్ళు వస్తున్నాయే. వచ్చేస్తా. మెడికల్ షాప్లో మీకు టాబ్లెట్స్ తీసుకుంటున్నాను. వచ్చేస్తాను. భయ్యా ఉన్నాం కదా, లైన్లో నిలబడు. త్వరగా ఇవ్వండి. అయిపోయిందమ్మా. చాక్లెట్ ఏంటి? రూపాయి చిల్లర లేదమ్మా. చిల్లర పెట్టుకోవాల్సింది మీరు. నేనేమైనా చాక్లెట్ కొనుక్కోవడానికి వచ్చాను అనుకుంటున్నారా? కస్టమర్లు వెయిట్ చేస్తున్నారమ్మా. నా రూపాయి నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతా. లేదనే కదమ్మా చాక్లెట్ ఇచ్చాను. తీసుకోనుగా. లేదు అంటే వినవేంటమ్మా? ఎందుకు వినాలి? అది మీ ప్రాబ్లం. ఏ రూపాయి తగ్గితే మీరు టాబ్లెట్స్ ఇస్తారా? మీ చాక్లెట్ మీరు తీసుకోండి, నా రూపాయి నాకు ఇవ్వండి. హలో, రూపాయి కోసం ఆర్గ్యూ చేస్తావేంటి? క్యూ కనిపించట్లేదా? ఇదిగో వెళ్ళే. వాటర్ బాటిల్ తీసుకున్నాను. హలో, నీకు 100కి విలువ లేదేమో, కానీ నాకు రూపాయి అయినా బంగారమే. దీని వాల్యూ ఇప్పుడు 100 అయిపోయింది. తీసుకో, నాకు 99 లాభం. వెళ్ళు. వెటకారమా? కారమే ఉండదు, తీయగానే ఉంటుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వెక్కువ చేసినప్పుడు నేను తక్కువ మాట్లాడను కదా. పెద్ద దొరబాబు వచ్చాడని నేను తగ్గనుగా. ఎవరికెక్కువ? ఏయ్, నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? శుభం స్టోర్స్ అధినేత, ద గ్రేట్ రానమ్మ కూతుర్ని. నాకు తెలీదు. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుంటే ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఏయ్, మాటలు నేర్చిన కోడి కోసి పారేస్తా. చూస్తూ ఉంటా మరి. ఎగిరెగిరి తన్నేస్తా. నన్ను తంతవా? నన్ను కోస్తావా? ఇంతున్నావు ఏంటే నీ ధైర్యం? చెప్పాగా, శుభం స్టోర్స్. అక్కడ అన్ని శుభకార్యాలకి, పెళ్లిళ్ళకి కావలసినవన్నీ లభించును. పెళ్లిళ్ళా? అన్నీ దొరుకుతాయి. నీలాంటి పొగరుబోతుకి ఏది ఇవ్వను. ఏయ్, ఎవడికి కావాలి? మొత్తం పోగేసి తగలెట్టేస్తా. నీకంత లేదులే, చల్. ఎంత పొగరు నీకు? చెప్పు శేషు. బాస్, మీ నాన్నగారికి సివియర్ ఫీవర్ వచ్చిందంట. చాలా సీరియస్గా ఉంది బాసు. డాక్టర్ని పిలిచారా? వచ్చారు, చెక్ చేస్తున్నారు. సరే, వస్తున్నాను. మరి దిక్కులే వేరులే, ఊపిరొక్కటేలే, ఒక్క శ్వాసల నిశ్వాస